హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ thumbnail మీరు ఆల్రెడీ చూసారు. సో మన పెద్ద ప్లాంటెడ్ ట్యాంక్ ఏదైతే మన పిరానాస్ ఉండేవో ఇది ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నానో అని చూపిస్తాను. సో పిరానాస్ చనిపోవడం వల్ల సడన్ డెత్ అయ్యింది. సో అక్కడ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, కానీ యాక్చువల్ రీజన్ అయితే కాదు. ముందు వీడియోస్లో మీరు చూడగలరు. కానీ అయినా ఒకసారి ఫంగల్ బ్యాక్టీరియా ఒకసారి ట్రీట్మెంట్ చేసేద్దాం, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే అవి చచ్చిపోతాయి. సరేనా? సో అది ఎలా చేస్తాననేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ ట్యాంక్ అంతా ట్రీట్మెంట్ చేసి ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మళ్ళీ మనం టైం ఇవ్వాలి. ఎందుకని పొటాషియం పర్మాంగనేట్ యాడ్ చేయబోతున్నాం మనం ఇందులో. దాంట్లో గుడ్ బ్యాక్టీరియాస్, బ్యాడ్ బ్యాక్టీరియాస్, స్నేల్స్ ఇవన్నీ చనిపోతాయి. సో ఇదంతా మళ్ళీ ఏంటంటే ట్యాంక్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయినట్టే. ఒకటే డిఫరెన్స్ ఏముంటుందంటే ప్లాంట్లో ఉన్న మొక్కలు ఆల్రెడీ ఉంటాయి. చిన్న మనం ట్రిమ్మింగ్స్ గట్టా చేసి దాన్ని మనం మళ్ళీ రీప్లాంట్ చేయబోతున్నాం ఈ వీడియోలోనే. ఓకేనా? సో ఫుల్ మెయింటెనెన్స్ అయితే ఇంకా అలాగే అవుతుంది. అంతా చేసి వాటర్ మళ్ళీ ఫుల్ 80%, 90% మనం మార్చిపోతున్నాం ఇప్పుడు. ఓకేనా? ప్లస్ ఇంకోటి మట్టిలో ఉన్న చెత్త అంతా కూడా తీస్తాను. అది ఎలా తీస్తాననేది చూపిస్తాను. దానికంటే ముందు చెత్త తీసే ముందు ఫస్ట్ మనం పొటాషియం యాడ్ చేసే ముందు పొటాషియంతో క్లియర్ చేసేద్దాం. ఓకేనా? సో పొటాషియంని ఫస్ట్ యాడ్ చేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ ఈ ట్యాంక్ని సైకిల్ చేసేద్దాం. ప్లాంటెడ్ ట్యాంక్కి జనరల్లీ పొటాషియం వాడరు గైస్, అంటిల్ అన్లెస్ బాగా బ్యాక్టీరియా ఇష్యూ ఉంటేనే, స్నేల్స్ బాగా ఎక్కువ అయిపోతేనే యాడ్ చేస్తారు. అది కూడా జస్ట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్లాంటెడ్ ట్యాంక్కి జస్ట్ 15-20 minutes నుంచి 30 minutes దాకే, దాని మించి పెట్టకూడదు. పెడితే ప్లాంట్స్ కూడా స్పాట్లో చనిపోతాయి. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఇది ఫుల్ క్లీనింగ్ ఇప్పుడు జస్ట్ అది కూడా పొటాషియం అమౌంట్ కూడా చాలా తక్కువ అయిపోతున్నాం ఇంత పెద్ద ట్యాంక్కి. జస్ట్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ని చంపడానికే. గుడ్ బ్యాక్టీరియాస్ దాంతోపాటు చనిపోతే మనం ఏం చేయలేము. ఓకేనా? అది ఒక నెగిటివ్ సైడ్ ఇటు పక్క. కానీ అవి మళ్ళీ గ్రో అయిపోతే ప్రాబ్లం లేదు. మన దగ్గర ఆల్రెడీ ఫర్టిలైజర్స్ అన్నీ మన రెడీగా ఉన్నాయి. సో అవన్నీ యాడ్ చేసేస్తాను. ప్లస్ ఇంకోటి, ప్రస్తుతానికి ఈ ట్యాంక్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ నార్మల్ ప్లాంట్స్, అంటే బేసిక్గా CO2 అక్కర్లేదు. సో నేను ఈ ట్యాంక్కి CO2 తీసేస్తున్నాను. నేను చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ తీసేసి, మీకు ఎవరికి చెప్పలేదు అంతే. సో మీరు చూస్తున్నారు నా CO2 ఆల్రెడీ ఇక్కడ పడుంది, అంటే ఫుల్గా నిండేసి ఉంది. నేను వాడలేదు ఇంకా, ఎందుకని నేను న్యాచురల్గా ఇది ఎలా గ్రో అవుతుందో చూద్దాం అనుకున్నా. సో CO2 ఇప్పుడు కూడా నేను తీసేస్తాను, నేను యాడ్ చేయను. నేను ఓన్లీ ఫర్టిలైజర్స్ టైం టు టైం యాడ్ చేయబోతున్నాను ఈ ట్యాంక్కి. ఈ ట్యాంక్ ఫుల్ ఫ్లరిష్ అయ్యేదాకా ఫిషెస్ ఒక ప్రస్తుతానికి నార్మల్గా 4 ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. అది మన ఇది ఆల్గేటర్స్. సో అవి ఉన్నాయి, అవి తప్ప ఇంకేం లేదు. అవి ఒక్కటే ఉంచుతాను అట్ ప్రెసెంట్, ఇంకేమీ యాడ్ చేయండి అట్ ప్రెసెంట్. కొన్ని రోజులు దీన్ని పెరిగి మొక్కలన్నీ మళ్ళీ సెటిల్ అయ్యేదాకా ఇది ఇంక ఇలాగే ఉంచుతా. ఓకేనా? సో అప్పుడు దాకా ఏ ఫిషెస్ యాడ్ చేయను. దీన్ని ఏటి యాడ్ చేయాలన్నది నేను ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. కానీ ఒక 2-3 months దాకా మేబీ 2 months చెప్పలేను, డిపెండ్స్. మొక్కలన్నీ బేగా పెరిగిపోతున్నాయి, మళ్ళీ అన్నీ హెల్దీగా ఉన్నాయి అంటే యాడ్ చేసేద్దాం ఫిషెస్. లేదు అంటే ఫిషెస్ యాడ్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఓకేనా గైస్? ఓకే, దెన్ లెట్స్ కంటిన్యూ ఫర్ ద మెయింటెనెన్స్. ఓకే, సో మీరు చూస్తున్నారు ట్యాంక్ పరిస్థితి అయితే చాలా వరస్ట్గా ఉంది. ఇంకేం కాదు, వరస్ట్ అంటే వరస్ట్ ఏం కాదు. ప్లాంట్స్ అన్నీ బాగా పెరిగిపోయి మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇవి పైకి వెళ్ళిపోయి ఇవన్నీ హాఫ్కి ట్రిమ్ అయిపోయి ఇక్కడ మళ్ళీ నేను వేయబోతున్నాను. ప్లస్ ఇక్కడ కూడా ఈ సైడ్కి కొన్ని ప్లాంట్స్ వేయాలని తెచ్చుకున్నాను, అది ఏంటో మీకు చూపిస్తాను నేను. ప్లస్ ఈ ప్లాంట్స్ కూడా నేను మొన్న మీరు చూసే ఉంటారు మన వీడియోలో, ప్లాటీస్ తెచ్చినప్పుడు కొన్ని ప్లాంట్స్ తెచ్చాను. ఇదే మన అమెజాన్ స్వర్డ్స్, ఇవి తెచ్చాను. ఇవి వెనకాల మళ్ళీ ఫుల్ ఇలా బుష్గా వేసేద్దాం ప్లాన్లో ఉన్నా నేను. ఓకేనా? సో చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటుందో ఆ మాల్ అంతా ఇలాగ వేసేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్లస్ ఈ పక్క కూడా ఒక ప్లాంట్ తెచ్చాను, అది వేద్దాం. ప్లస్ ఈ జావా ఫోమ్ ఇక్కడ ఉంది, ఇది తీసి వేరేలాగా ప్లాంట్ చేయాలి, లేదా ఈ ఎక్వేరియం నుంచి తీసి వేరే దాంట్లో వేస్తానని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అది కూడా మారుస్తాను. దానికంటే ముందు ఈ గ్లాస్లో ఫుల్గా నాచు పట్టేసి ఉంది, మీరు చూస్తున్నారు. ఇదంతా క్లీన్ చేయాలి. ఇది ఇప్పుడు ఇలా నా చేతితో పోవట్లేదు, స్క్రబ్బర్తో పోద్ది. సో ఫస్ట్ ఇది క్లీన్ చేసేద్దాం. ఓకేనా? ఇది చూస్తున్నారు, ఇది మన ఫ్రంట్ ప్యానల్ క్లీన్ చేసాక మన లుక్ అనమాట దీనిది.
సో కొంచెం బోర్డు కొట్టినట్టు అయిపోయింది ఈ పార్ట్. మెయిన్లీ ప్లాన్స్ ఏమి లేకుండా చాలా డిఫరెంట్గా ఉంది. ప్లస్ నేను ఈ ఫ్యూచర్లో ఈ మోటార్ కూడా మారుస్తాను, ఇప్పుడే కాదు. సో ఫ్యూచర్లో ఆ మోటార్ కూడా పవర్ తగ్గించేస్తున్నాయి, చాలా ఎక్కువ పవర్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అట్ ప్రజెంట్ ప్లాంటెడ్ ట్యాంక్ ఓన్లీ ప్లాంటెడ్ ఫిషెస్ పెట్టడానికి లేదా ఇంకేమైనా చిన్న ఫిషెస్ పెట్టడానికి అయితే ఈ మోటార్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఇది మార్చిపోతున్నా. అదంతా కాకుండా ఇప్పుడు చూసారా క్లీన్ చేస్తే కానీ ఇదైంది. మన ఈ ఫిషెస్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సో ఇదైతే ఇంకా నీట్గానే ఉంది, ఏం వైరస్ అయితే లేదు. వైరస్ ఉంటే పాటికి చచ్చిపోతున్నాం. ఓకేనా, అదేం టెస్టింగ్ కాదు, ఆల్రెడీ ఇది క్లీన్ చేసి 3-4 టైమ్స్ క్లీన్ చేసాక వాటిని రిలీజ్ చేశాను. కానీ ఒకసారి మళ్ళీ పర్మనెంట్గా పొటాషియంతో క్లీన్ చేసి, ఇప్పుడు పొటాషియంతో అయితే చేయలేదు, పొటాషియంతో క్లీన్ చేసి దాని తర్వాత ఇంకా పర్మనెంట్గా వీటిని ఇక్కడే ఉంచేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత క్లౌడీ అయిపోయిందో, ఇదంతా క్లౌడీ అయిపోయింది కదా, ఇదంతా ఇక్కడ డస్ట్ ఉండిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ బ్లాక్ కలర్ లైన్లో వచ్చేస్తుంది, అంటే ఇక్కడ ఇదంతా ఫిష్ పూప్ అనమాట. డస్ట్ ఫిష్ పూప్ అంతా ఉంది ఇక్కడ అంతా మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నేను పొటాషియం యాడ్ చేసి ఇది క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసాక దాని తర్వాత అంటే ఫస్ట్ ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ ఉంచేస్తాను. ఉంచేసి దాని తర్వాత వాటర్ అంతా తీసి ఎంత తీయగలనో అంత తీసేస్తాను. 80 to 85%, 95% ఎంత అవుతుందో అంత తీసేస్తాను. తీసేసాక దాని తర్వాత మళ్ళీ మనం కొత్త వాటర్ యాడ్ చేసి మళ్ళీ వాటర్ తీసి మళ్ళీ వాటర్ అలా 3 times చేసాక దాని తర్వాత ఈ డస్ట్ తీయడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో ఈ ట్యాంక్కి కొంచెం పని పెరుగుతుంది, ఎందుకని పొటాషియం ఇందులో ఉండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఇంకా చాలా లైట్ కాన్సన్ట్రేషన్ యాడ్ చేయబోతున్నాను, జస్ట్ ఒక బ్యాక్టీరియాస్ని చంపడానికి అంతే. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత లైట్ యాడ్ చేయబోతున్నాను అనేది. ఓకేనా, సో లెట్స్ కంటిన్యూ గైస్. మీరు చూస్తున్నారు జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అంతే, చాలా తక్కువ తీసుకున్నాను. ఒక మగ్గు వాటర్లో కలిపేస్తాను పొటాషియం యాజ్ యూజువల్. దీనికి ఇది ఇంత డార్క్ అయిపోయింది చూసారా, పొటాషియం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అదే బాధ. ఇప్పుడు నేను మళ్ళీ మోటార్ ఆన్ చేస్తాను, ఇది కలిసిపోతుంది. సో అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఇది ఇప్పుడు 30 మినిట్స్ ఇలా ఉంచేస్తాను, మ్యాక్సిమం నేను 20 మినిట్స్ ఉంచుతానేమో, నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. ఓకేనా, సో 20 మినిట్స్ ఇలా ఉంచేసి నేను తీసి దాని తర్వాత మళ్ళీ మనం వాటర్ చేంజ్ చేసేద్దాం. ఓకేనా గైస్, సో 20 మినిట్స్ పోయి మళ్ళీ కలుద్దాం. సో గైస్ ఇప్పుడు ఒక 30 మినిట్స్ అయిపోయింది, మీరు చూసారు. ఇది ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాదని ఇక్కడే ప్రూఫ్, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది లోన్ ఏమున్నాయి అనేది అంతా. అండ్ మనం పైప్ పెట్టేసాము, ఇప్పుడు ఫిషెస్ కూడా బాగానే ఉన్నాయి చూసారా, ఏం అవ్వలేదు. ఇప్పుడు ఫాస్ట్గా ఇది వాటర్ అంతా తీసి ఫ్రెష్ వాటర్ వేసి నెక్స్ట్ దీని క్లీనింగ్ అంతా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 times వాటర్ తీసి క్లీన్ చేస్తాను. చేసాక దాని తర్వాత ట్రిమ్మింగ్ స్టార్ట్ చేయాలి ప్లాంట్స్ది, మళ్ళీ రీప్లాంటింగ్ కూడా చేయబోతున్నాను. చేసి ఇంకో ప్లాంట్ కూడా ఉందో అది యాడ్ చేసి దాంతో ఫ్రెష్ వాటర్ వేసి ఇంకా ఇది ఎక్వేరియం రన్నింగ్లో ఉంచుతాను. ఓకేనా, సో లెట్స్ కంటిన్యూ గైస్. సో ఇప్పుడు బేసిక్గా ఇది వాటర్ అంతా ఫిల్ చేస్తాను, 3 times క్లీనింగ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నారు కొంచెం క్లౌడీగా ఉంది. మెయిన్గా ఏంటంటే నేను ఆల్రెడీ ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కొంచెం గెలికేసాను, సో కింద డస్ట్ అంతా లాగేసాను. సో ఇంకా డస్ట్ లాగాలి, సో ఇది యూజ్ చేస్తూ మన వాటర్ అవుట్లెట్ చేస్తాను. ప్లస్ దాని తర్వాత ఈ ప్లాంట్స్ అన్ని కట్ చేసేస్తాను. ఓకేనా, సో లెట్స్ కంటిన్యూ గైస్. చూస్తున్నారు నేను పైప్కి ఇది కనెక్ట్ చేస్తాను. సో ఇది ఇలా అన్నామంటే చాలు డస్ట్ అంతా వచ్చేస్తుంది, మనకు కావాల్సిన డస్ట్ అంతా లాగేస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్త వాడాలి, ఎందుకంటే మట్టి లాగేస్తుంది, డస్ట్ లాగడం కొంచెం ఇది అవుద్ది. మట్టి కూడా లాగేస్తుంది, చాలా జాగ్రత్తగా వాడాలి. ఎంత
రెస్ట్ వస్తుంది, ఇసుక కూడా లాగేస్తుంది, ప్రాబ్లం అది. సో దానివల్ల మనం కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. దీంతో ఇసుక వచ్చేస్తుంది సరే. సో ఫస్ట్ నేను ఇలా క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత ప్లాంట్స్ ట్రిమ్ చేసి కొత్త ప్లాంట్స్ చేసి మళ్ళీ వాటర్ క్లీన్ చేసేద్దాం సరేనా, ఫాస్ట్గా. ఓకే గైస్, ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ నేను రాయల్ కట్సాను. సో ఇవి అక్కడ వేసే ముందు ఫస్ట్ ఇవి కటింగ్ చేసాను. నేను ఆల్రెడీ వేలసేరి కట్ చేస్తాను, మీరు ఇక్కడ చూస్తున్నారు ఆకులన్నీ. అండ్ ఇప్పుడు ఇటు పక్క వాటర్ ఇది ఉంది కదా, ఈ ప్లాంట్ ఇది కొంచెం కట్ చేసేసి దాని తర్వాత ఇవి వేసి ఇక్కడ తెచ్చిన ప్లాంట్ కూడా వేసేద్దాం. దాని తర్వాత వాటర్ నింపేద్దాం. క్లౌడీగా ఉంటుంది ఒక 2 డేస్ ఉండదు, ఒక 2 hours 2 hours ఉంటుంది. దాని తర్వాత సెట్ అయిపోతుంది ఓకేనా, ఎందుకంటే మట్టి గెలికాం కదా మనం. సో క్లౌడీనెస్ కామన్, ప్రాబ్లం లేదు ఓకేనా. గైస్ ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది చైనీస్ లక్కీ ప్లాంట్ ఏదో అంటారు దీన్ని, ఎక్వటిక్ నేమ్ ఏదో ఒకటి వేరేది ఉంది సరేనా. సో బేసిక్గా ఈ ప్లాంట్ వాటర్లో కూడా ఉంటుంది, అంటే సెమీ వాటర్ ఫుల్గా ఇది పెరిగేసి బయట పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఇది తెచ్చాను. ఇది ఇప్పుడు వాటర్లో పెట్టేసరికి బ్రాంచెస్ అన్ని పైకి వచ్చి ఆకులన్నీ పైకి వచ్చేస్తాయి. సో చూద్దాం, ఇది జస్ట్ ఒక ట్రయల్ ఎర్రరే, ఇది బతుకుతుందా లేదా అనేది ఓకేనా. సో లెట్స్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మట్టి అంతా తీసి నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి ఓన్లీ రూట్స్ ఒకటే రూట్స్తో వేస్తాను అనమాట. మీరు చూస్తున్నారు రూట్స్ ఏం పెద్ద ఏం లేదు ఇందులో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్యాప్ ఆన్ చేసి ఈ మట్టి అంతా క్లియర్ చేసుకుంటా, మనకి మట్టి అక్కర్లేదు. ఇది క్లీన్ అయిపోయింది. బేసిక్గా ఇప్పుడు దీని ప్లాన్ ఏంటంటే ఇది ఈ మాల్ ఇలా వేయడానికి, ఇది వేస్తే ఇవి ఏదేమొచ్చి ఇవి పెరుగుతూ ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మన ప్లాన్ అంతా అది. మన వెనకాల మన ఈ హోటల్స్ అవన్నీ వేస్తాం, సారీ అమెజాన్ సోర్ట్ చేస్తాము. సో ఇది ఒకటే ఇప్పుడు వేయాలి. ఇది వేసి ఇంక ఇవి కటింగ్స్ అన్నీ ఇటు పక్క ఇలా వేస్తాను. ఓకే గైస్, సో పని అంతా అయిపోయింది. జస్ట్ పైన కటింగ్స్ చిన్న చిన్న మొక్కలు ఉండిపోయి అవి తీసేస్తాను. వాటర్ క్లౌడీ ఉంది ఆబ్వియస్లీ, మనం మట్ట అంతా గెలికాము. సో కొంచెం క్లౌడీ ఉంటుంది. ఫిల్టరేషన్ ఆన్ అయిపోయింది. ఈ పవర్ ఫిల్టర్ ఫుల్ ఫిల్టరేషన్ క్లీన్ చేసేస్తుంది. ఒక 2 hours తర్వాత ఇది సెటిల్ అయిపోతుంది ఓకేనా. 7:59 AM. ఓకే గైస్, సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో లేచిన వెంటనే వీడియో షూట్ చేస్తాను. మా పిల్లలేమో చేయడం ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు. సర్లేండి, ఇంకా వాటర్ కొంచెం క్లౌడీగా ఉంది. సో బేసిక్గా ఇంకా 1 day పోయి మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాను, తెలీదు. ట్రై చేస్తాను చేయకుండా ఉంచడానికి. ఒకవేళ మరీ క్లౌడీ అనిపిస్తే ఒకసారి వాటర్ చేంజ్ చేసి దీన్ని పూర్తిగా ఇంకా వదిలేస్తాను. ఇంక ఇలాగా డోసేజెస్ నేను మీకు అది చెప్తానన్నాను, ఏంటి యాడ్ చేస్తాను అనేది ఒక్కదేనా అండి. సో బేసిక్గా నేను APT 3 తెచ్చాను. సో ఇది ఒక 100 ml. సో ఇది ఎవ్రీ 3 daysకి ఒకసారి లేదా వీక్కి 2 daysకి ఒకసారి లేదా 1 time, నాకు తెలియదు డోసెస్ కరెక్ట్ చదవాలి ఇది అలాగా. సో 5 ml యాడ్ అవుద్ది ఇంత పెద్ద ఎక్వేరియంకి. సో ఇది యాడ్ చేస్తూ ఉంటా. నో CO2. ఇప్పుడు బేసిక్ ప్లాన్ ఏంటంటే ఈ ప్లాంట్ ఏమొచ్చి ఫుల్ ఆకులు బయటకు వచ్చేయాలి. సో పెరగడం కొంచెం టైం పడుతుంది. ఇది బతుకుతుందో లేదో తెలియదు, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఇది వాటర్లో కూడా బతుకుతుంది, నార్మల్గా కూడా బతుకుతుంది. మళ్ళీ యాజ్ యూజువల్ అమెజాన్ సోడా వెనకాలంతా కప్పుదే బాగుంది, ఇది కప్పట్లేదు, ఇవి చచ్చిపోతున్నాయి. మేబీ లైటింగ్ తక్కువ అయింది లేదా ఇవి బయట పెరగడం అలవాటు ఎక్కువ కదా వీటికి. చూడాలి. ఇక్కడ నుంచి నేను హెవీలీ ట్రిమ్ చేస్తాను, ఇక్కడ నుంచి కూడా అన్నీ తీస్తాను. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ ఇప్పుడు బాగుంది నాకు, ఖాళీగా లేకుండా. CO2 వాడట్లేదు గైస్, మీరు చూస్తున్నారు అసలు కనెక్టెడే లేదు. అంతా తీస్తాను, సిలిండర్ చేస్తాను, ఎందుకంటే నేను వేరే ప్లాన్లో ఉన్నా. సో ప్లస్ ఇంకోటి 20 minutesలో అయితే అన్ని స్నేల్స్ చావలేదు, నేను చూడగలుగుతున్నాను. చాలా వాటిలో బతుకున్నాయి, మీరు చూస్తున్నారు. సో మేబీ ఇంకా ఎక్కువసేపు ఉంచితే బాగుంది, కానీ ఎక్కువసేపు ఉంచితే నేను దీని బయోలోడ్ పూర్తిగా పోద్ది, ఇంకా నేను రిస్క్ చేయలేదు సరేనా. సో అట్ ప్రెసెంట్ ఇంతే ఈ ట్యాంక్ ఫైనల్ సెటప్. సో ఇది అప్కమింగ్ వీడియోస్లో ఎలా అవుతుందో చూద్దాం. నా ప్లాన్ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి బతికి పెద్దదవుతే పర్లేదు, అంటే ప్లాంట్స్ అన్ని పెరిగి మస్తుగా అవుతే పర్లేదు, కమ్యూనిటీ ట్యాంక్ తయారు చేద్దామని ప్లాన్లో ఉన్నా. చూద్దాం ఇది అట్ ప్రెసెంట్. ఒకవేళ ప్లాంట్స్ అన్ని బాగా గ్రోత్ అయ్యి అన్ని బాగా వస్తే పర్లేదు, ఒకవేళ అవ్వలేదు అంటే చేంజ్ ఆఫ్ ప్లాంట్స్ అప్పుడు చూద్దాం ఫ్యూచర్లో ఓకేనా.
సో నెక్స్ట్ మనం అనుకున్న వీడియో మీకు ఇది కూడా ఇచ్చేస్తున్నాను. ఈ 4 ట్యాంక్స్లో 2 ట్యాంక్స్ ఖాళీ అయిపోయాయి. సో 2 టైప్స్ ఆఫ్ స్ట్రిమ్స్ ఫుల్ సేల్ అయిపోయాయి అనమాట. సరేనా, ఇందులో ఉన్నవి, ఇందులో ఉండినవి. సో ఈ 2 ట్యాంక్స్ సెటప్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ట్యాంక్స్ సెటప్ బాకీ ఉంది మనకి ఇంకా. సో ఈ 3 ట్యాంక్ సెటప్, ఇది ట్రిమ్మింగ్ బాకీ ఉంది. ఇది నేను మీకు చూపించకపోవచ్చు, నేను నార్మల్గా నేను చేసేసుకుంటాను. ఈ ట్యాంక్ సెటప్ కూడా ఉంది. ఇది అంత ఫాస్ట్గా నేను గెలకపోవడం ఒకటే రీజన్, ఎందుకని బ్లూ షిమ్స్ బాగా బ్రీడ్ అవుతున్నాయి, ప్లస్ అవన్నీ తీయడం చాలా పెద్ద హెడ్ఏక్, అందుకే గెలకట్లేదు. ఇదైతే ట్రిమ్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు ఆల్రెడీ ప్లాంట్స్ వచ్చేసాయి మనకి బనీ కార్డ్ నుంచి. ఈసారి మాత్రం చాలా మంచిగా చాలా హెల్తీగా వచ్చాయి ప్లాంట్స్, ఏమీ ప్రాబ్లం రాలేదు నాకు. ఇంకా మనకు మిగిలిపోయింది బ్లాక్ షిమ్స్, ఇది మన ఇది ఏమంటారు బ్లడీ మేరీ ప్లస్ హై రెడ్, ఈ 3 ఉన్నాయి. బ్లూ షిమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి 4 మిగిలాయి. సో ప్రస్తుతానికి ఇంకా ఏమి సేల్స్ పెట్టట్లేదు నేను. ఓకే, సో 1 2 3 4 ట్యాంకులు సెటప్ బాకీ ఉంది. ఇది డ్రైవ్ అవుతే ఇదిను, లేదంటే దీన్ని మార్చాలి. ఇది ఇప్పుడే అంత ఫాస్ట్గా గెలకను. ప్లస్ ఒక్క స్పెషల్ ట్యాంక్ నేను ఇంకోటి ఫిక్స్ చేస్తున్నాను, అది త్వరలో మీకు తెలిసిపోద్దులేండి. ఓకే గైస్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వాటికి ప్లాంటెడ్ రిలేటెడ్ ఉంటుంది, ఎందుకంటే చాలా అప్డేట్స్ ఇంకా అక్కడే ఇస్తున్నా నేను. బేసిక్గా నా రూమ్ ఇటుపక్క షెల్ఫ్స్ అన్నీ నాకు ప్లాంటెడే కావాల్సింది, చూడడానికి బాగుంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అలాగా. సో ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేద్దాం అయితే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఓకే, బాయ్.